అప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు పడగొడుతున్న వాడెవరు? ఆయనే. ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు లేడు. అందుకదు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, ఎవరైనా కానీ ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్న వాడిని నేను పడగొడుతున్నాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు కేవలం నిమిత్తం అంతే, నువ్వు కారణంగా కనపడుతున్నావు, కానీ యథార్థమునకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. వైద్యులు నన్ను క్షమించుగాక. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది. పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని. ఆయన అనుగ్రహం ఉందా? బతికి బట్టగడతాడు. ఆయన అనుగ్రహం లేదు, చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తాడు.